హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మన ఛానల్లోని గివ్అవే రన్ అవుతుంది. జనవరి 1 వరకు రన్ అవుతుంది. జనవరి 2 నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. టోటల్గా 3 విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. మీరు కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గివ్అవే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఈరోజు మార్నింగ్ రిషి లెగ్గానే ఇంకా రిషిని రెడీ చేసేసి మొత్తం హెయిర్ అంతా దువ్వేసి జడ పైకి వేసేసాను ఫుల్గా ఆయిల్ పెట్టి. సో ఇంకా రిషి రెడీగా ఉందన్నమాట బయటికి వెళ్ళడానికి. తినిపిస్తూ ఉన్నాను, బట్ బయటికి వెళ్తా అంటుంది. ఇప్పుడు డోర్ కూడా తీసుకోవడం వచ్చేసింది. కింద అది పట్టుకొని లాగితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట డోర్. సో ఎంత గట్టిగా పైన అంటే చలికి డోర్స్ గట్టిగా ఫిక్స్ అయిపోతాయి కదా, అయినా సరే కింద నుంచి అది పట్టుకొని లాగితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఆ ట్రిక్ ఎప్పుడో దాని ముందు యూజ్ చేస్తే ఇప్పుడు నాకు చుక్కలు చూపిస్తుంది అనమాట గెడయకపోతే. సో ఈరోజు ఫైనల్గా మొత్తం అన్ని క్లోత్స్ అన్ని వాషింగ్ మిషన్లో వేసేసాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఈరోజు అయితే చాలా హడావిడి వ్లాగ్ అనమాట. అంటే చాలా పనులు ఉన్నాయి. రేపు హైదరాబాద్ వెళ్తున్నాము. సో ప్యాక్ చేసుకోవాలి లగేజ్ అదంతా. అండ్ ఈరోజు ఇంట్లో క్లియర్ చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక 20 days వెళ్దాం అనుకుంటున్నా. సో ఇంకా తెలీదు. సో ఈలోపు కొంచెం మిగిలిన రిమైనింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అన్నీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం 12 అయిపోయింది ఆల్రెడీ. సో క్లోత్స్ వాషింగ్ మిషన్లో వేసాను, బయట ఆరబెట్టేసి వస్తాను. రిషికి అయితే తినిపించేసాను. ఒక 12 అయింది కదా, 1 వరకు ఆడుకుంటుంది. సో కింద పిల్లలు ఉన్నారనమాట, అక్కడ ఆడుకోవడానికి వెళ్ళింది జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు నేను క్లోత్స్ పట్టుకొని కిందకి వెళ్తాను. దెన్ వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి, ఎంత లగేజ్ ప్యాక్ చేసుకోవడం అదంతా ఉంటుంది కదా. సో అదంతా చూసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ క్లోత్స్ పట్టుకొని కిందకి వెళ్ళిపోతున్నా. ఇంకా నేను ప్యాక్ చేసుకోవాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. మెయిన్గా శ్రీకాంత్ అంటే నాకు తను ఏ వేసుకుంటారో తెలియదు కాబట్టి రిషివి ఇంకా నావి తెలుసు. సో మ్యాక్సిమం నేను మా ఇద్దరివి ప్యాక్ చేసి ఉంచేద్దాము అనేసి అన్నీ ఇలా క్లోత్స్ అన్నీ తీసి పెట్టేశాను. సో తన స్వెటర్స్, గ్లౌజెస్, చలికాలం కదా, సో సాక్స్, బయటికి ఎక్కువ తిరగం కాబట్టి 1 పేరే పట్టుకున్నాను. సో జస్ట్ ఇంట్లో వేసుకునే క్లాత్స్ అండ్ హాఫ్ ప్యాంట్స్, ఫుల్ ప్యాంట్స్, కొత్తవి పాతవి అన్నీ కలిపి ఇవి. సో ఇవి ఇన్ని అయ్యాయి అనమాట. సో నావి కూడా పక్కనే ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ సూట్ కేసులోని నావి పెట్టుకున్నాను. సో నా శారీస్ అంటే ఈ శారీస్ అన్నీ నేను కట్టుకోను కానీ, బట్ మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తారు. సో బ్లౌజెస్ ఇంకా ఫాల్స్ అవన్నీ వేయించుకుందామని ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట, ముందు కొత్తగా తీసుకున్నవి. ఇంకా నెక్స్ట్ ఈ సూట్ కేసులో అన్నీ నావే పెట్టేసాను మొత్తం అన్నీ. మెయిన్గా నేను అక్కడ బయటికి జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నైట్ డ్రెస్సెస్ వేసుకుంటా, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం జస్ట్ ఏదో టాప్స్ పట్టుకున్నా అంతే. అండ్ పండగ ఉంది కాబట్టి ఒక 2-3 టాపులు పట్టుకున్నా కొత్త అంతే. బట్ చూస్తే ఇన్ని అనిపిస్తున్నాయి కానీ తర్వాత నేను మళ్ళీ కొన్ని తీసేసాను. ఎందుకులే అని కొన్ని తీసేసాను కూడా. సో ఫస్ట్ అయితే నేను జస్ట్ అలా పేర్చి ఉంచేస్తున్నాను, ఎందుకంటే రేపు వెళ్తాం కదా, హడావిడిగా ఉంటుంది. నాకు టైం ఉన్నప్పుడే సర్దేసుకుందామని ఇలా మొత్తం. నాకేంటంటే ఎక్కడికైనా వెళ్తే ప్లాన్డ్గా అన్నీ సర్దుకొని ఏది మర్చిపోకుండా అక్కడ అయ్యో అది మర్చిపోయాను అంటే 1-2 ఎలాగైనా మర్చిపోతాం. అండ్ మ్యాక్సిమం ప్లాన్డ్గా ఉంచుకుంటాను అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ నాకు సంబంధించినవన్నీ మ్యాక్సిమం తక్కువ మినిమం ప్రోడక్ట్సే, తక్కువలోనే నాకు అవసరమైనవన్నీ తీసుకెళ్దాం అనేసి నేను అనుకుంటాను. సో అప్పటికప్పుడు సర్దుకుంటే నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ముందే ప్లాన్డ్గా అన్నీ చేసుకోవాలని ఇష్టం. సో ఇంకా శ్రీకాంత్తో పెట్టుకోను, మ్యాక్సిమం నేనే సర్దేసుకుంటాను అన్నీ. అండ్ తనకి ఖాళీ కూడా ఉండదు కదా, తను వచ్చి హడావిడిగా అన్నీ ఏం సర్దుతారని మ్యాక్సిమం నేనే సర్దుతాను. ఎప్పుడైనా ఇంకేమైనా సరిపోకపోతే అప్పుడు తను అడ్జస్ట్ చేస్తారు అటు ఇటు. సో రిషి నాకు చూడండి హెల్ప్ చేస్తుంది. సో రిషి క్లోత్స్ అన్నీ వేరే బ్యాగ్లో సర్దేశాను. అండ్ ఇప్పుడు నా క్లోత్స్ అన్నీ ఇలా. అండ్ ఈవినింగ్ కొంచెం తొందరగా వచ్చారనమాట ఈరోజు. అంటే ముందు రోజు వరకు చాలా లేట్గా వర్క్ ఎక్కువ ఉందని చాలా లేట్గా వచ్చారు. ఈరోజు కొంచెం తొందరగా రమ్మని చెప్తే ఇంకా వచ్చేసారు. సో ఈరోజు ప్యాక్ చేసి ఉంచేసాను కదా ఈరోజు. రేపు నైటే వెళ్తున్నాం మేము. సో రేపు కూడా ఆఫీస్కి వెళ్తారు తను. ఇంకా రేపు సర్దుకునే పని ఏముండదు. అండ్ ఇక్కడ ప్యాక్ చేసిన ఇవి చూసారా, ఇవి గివ్అవే గిఫ్ట్స్ అనమాట మీకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జనవరి 2 మీకే కొరియర్ చేయాలి విన్నర్స్ని అనౌన్స్ చేసి. సో ఇవి కూడా మర్చిపోకుండా పెట్టేసుకున్నాను. అన్నీ ఒక స్లిప్లో రాసి పెట్టుకున్నాను అనమాట, ఒక నోట్స్ లాగా. నాకు ఏం కావాలో ముందే నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పెట్టేసుకుంటాను. దెన్ తర్వాత ఇంకా అతను తొందరగా వచ్చారు కదా, కొంచెం ఒకసారి కాఫీ ఇద్దామని కాఫీ పెడుతున్నాను. డైలీ కాదు, బట్ ఎప్పుడైనా ఇలా తొందరగా వస్తే పెడతాను. ఎందుకంటే డైలీ ఒక 7, 7:30, 6:30 అలా వస్తే కాఫీ ఏం తాగరు. బట్ కొంచెం ముందు వచ్చారు కాబట్టి ఇలా కాఫీ ఇస్తాను. ఎందుకంటే తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు 7:30, 8 అయిపోతుంది. ఇంకా అప్పుడు డైరెక్ట్గా డిన్నర్ చేసేస్తాం అనమాట. సో అందుకే ఇప్పుడు ఇంకా
బయటకు కూడా వెళ్ళాలనేసి కొంచెం కాఫీ ఇస్తున్నాను. ఆకలేస్తుంది కదా, నాకు తెలుసు స్కూల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఈవినింగ్ వచ్చేసరికి చాలా ఆకలేస్తుంది. అలాగే ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా, ఆఫీస్లో వర్క్ చేసి వచ్చినప్పటికి ఏదో ఒకటి రెడీ చేసి ఉంచుదామని అనుకుంటా. బట్ తను లేట్గా వస్తే మాత్రం అది కుదరదు. సో ఈ రోజుకి మాత్రం కాఫీ చేస్తున్నాను. సో కొంచెం కాఫీ కలిపి ఇచ్చేస్తే దెన్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. బయటికంటే ఏదో అవసరమైనవి కొన్ని రిషికి తీసుకోవాలి, సో అవి తీసుకుందామని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన రోజు ఒక ప్లాన్ ఉంది, ఒక చిన్న స్పెషల్ అకేషన్ ఉందన్నమాట. సో దానికి రిషి కోసం అక్కడికి వెళ్ళిన షాపింగ్ చేయడం అవ్వదు కాబట్టి ఇక్కడే ఒక డ్రెస్ ఏదైనా తీసుకుందామని అనుకుంటున్నాము. అంటే చిన్నగా, మరి పెద్దది కాదు ఒకేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో వ్లాగ్ షేర్ చేస్తానులేండి. సో ఇంక వెళ్తున్నాము. ఈరోజు 23rd ఈరోజు. ఇంకా 24th మేము నైట్ స్టార్ట్ అవుతాం అనమాట. సో మేము బయటికి వెళ్ళేసరికి కొంచెం వెళ్తరుగానే ఉంది ఈరోజు. 6:15 ఎంతో అయింది. సో ఇంక స్టార్ట్ అయ్యాము. రిషికి మొత్తం స్వెటర్ క్యాప్ అన్నీ వేసేసాము. చాలా చలిగా ఉంటుంది తెలుసా ఇక్కడ. ఇంకా మాస్క్ అన్నీ వేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేము ఉన్న దగ్గర ట్రెండ్స్ ఉంది. సో మాకు దిక్కు ఎక్కడైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఇది ఒకటే. నాకు డ్రెస్సెస్ ఎలా ఉండాలి అంటే సింపుల్గా ఉండాలి, బట్ క్లాస్ లుక్ ఉండాలి, అలా ఉంటుంది. కొంచెం అంటే ఎక్కువ చమ్కీలు అలా ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఆబ్వియస్గా రిషిక్ కూడా అదే సెలెక్షన్, అంటే నేను అదే సెలెక్ట్ చేస్తాను కదా, కొంచెం సింపుల్గా ఉండాలి, క్లాస్గా ఉండాలి అన్నట్టు. సో ఇక్కడికి వచ్చాము. మాకు ఉన్నది ఇది ఒక్కటే షాప్ అనమాట, కొంచెం అలా దొరికేవి. సో ఇక్కడికి వచ్చేసాము. బట్ అంత సెట్ కాలేదు. ఇంకా శ్రీకాంత్కి ఏవో తీసుకుంటా అంటే చూస్తున్నాను అనమాట. ట్రైల్ వేసుకొని ఒక ఏదో షర్ట్ ఇంకా జర్కిన్ ఏవో తీసుకున్నారు. తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకో నూడిల్స్ తినాలనిపించింది యాక్చువల్గా, కానీ ఇంకా నూడిల్స్ అవైలబిలిటీ లేదు. అండ్ మోర్లో ఉన్నాయి కానీ తీసుకొని చేసే ఓపిక లేదనమాట. తర్వాత మోర్కి వెళ్ళాము, అక్కడ చూసాను బట్ తీసుకొని చేసే ఓపిక లేక ఇంకా మ్యాగీ చేసుకున్నాము, ఎగ్ మ్యాగీ. రిషి కూడా ఇష్టపడుతుంది కాబట్టి ఈరోజు ఒక్కరోజే చాలా అంటే అసలు మేము నైట్ టైం చేసుకోము మ్యాగీ, బట్ ఈరోజు ఎందుకో చేసుకొని తినాలనిపించింది. పక్కనే పాలు మరగబెడుతున్నాను, అలాగే మ్యాగీ చేసేసాను. ఇంక రిషి కూడా అదే తిన్నది. అండ్ కొంచెం రైస్ ఉంటే రిషికి తర్వాత పెడదాం అనుకున్నా, బట్ అది తినలేదు, మ్యాగీ తిని ఊరుకుంది. సో అండ్ ఇది ఏంటంటే స్వస్తిక్ ఇంకా రుచి వాళ్ళవి, మరి ప్రియా పచ్చడి వీటిలో వస్తున్నాయో లేదో తెలియదు కానీ స్వస్తిక్లోని రుచి పచ్చడిలోని 1 రూపీ ప్యాకెట్స్ పచ్చళ్ళు వచ్చాయి. గార్లిక్ పికిల్ ఒకటి, మ్యాంగో పికిల్ ఒకటి చూశాను. సో ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. సో శ్రీకాంతే చూసి తీసుకున్న, టేస్ట్ ఎలా ఉందో చూద్దాము, అంటే ఒకవేళ లేకపోయినా ఎవరైనా బ్యాచిలర్స్కి కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. సో టేస్ట్ చూసి ఆ పచ్చడి తీసుకోవడానికి అలా. తర్వాత ఇంకా ఇది ఆరెంజ్, ఇవి రిషికి ఏదో తింటానని చెప్తే ఇంకా తీసి పెట్టాను అనమాట. తింటా అన్నది, సో ఇవి తీసాను. ఇప్పుడు ఇది రిషికి తీసుకెళ్ళిస్తాను. అండ్ అలానే ఒక 2 నేను కూడా తింటూ అలా వర్క్ చేసుకుంటున్నాను. ఫుల్గా ఆకలేస్తుంది యాక్చువల్గా. 9 అయిపోయింది టైము. సో ఇంకా రోజు కుక్ చేయలేదన్నమాట. సో ఇలా మ్యాగీ చేసుకొని తినేస్తున్నాము. ఇప్పుడు ఇది రిషికి తీసి పెట్టాను. రిషికి ఏంటంటే కొంచెం నెయ్యి మిక్స్ చేస్తున్నాను, కొంచెం కారం ఉన్నట్టు అనిపించింది. సో కొంచెం స్పైసీగా అయినట్టు అనిపించి ఇంకా నెయ్యి మిక్స్ చేస్తున్నాను. ఇలా స్పైసీగా అయినప్పుడు నెయ్యి అన్నంలో కానీ లేదంటే ఏదేంట్లో అయినా వేసి వేడివేడిగా తినేస్తుంది అనమాట. సో ఇంకా అలా వేసేసాను. తనకు తెలియదు కదా, ఏదైనా మిక్స్ చేస్తే మళ్ళీ అసలు చూస్తే ఊరుకోదు, చూడకుండానే మిక్స్ చేసి ఇచ్చేసాను, తింటుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా తింటున్నారు. యాక్చువల్గా శ్రీకాంత్కి ఇలాంటివి ఇస్తే ఇన్స్టెంట్గా తినేస్తాను అనమాట. సో ఇంకా మేము కూడా ఈరోజు ఒక్కరోజే మ్యాక్సిమం నైట్ రైస్ లేకపోతే చపాతీ ఉంటుంది. సో ఈరోజు మ్యాగీ తింటున్నాము. అండ్ తినేసిన తర్వాత వెనక చూసారు కదా క్లోత్స్ అన్నీ మార్నింగ్ ఆరబెట్టినవన్నీ కొన్ని ఫోల్డ్ చేసేసి ఇంకొంచెం సర్దడానికి బద్ధకం వేసింది అనమాట. కొన్ని ఊరికి తీసుకెళ్లాల్సినవి, హైదరాబాద్కి ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అలా పెట్టాను. రేపు సార్ట్ అవుట్ చేసుకుందాం అనేసి. ఇంకా నైట్ అంటే ఫుల్గా బద్ధకం వచ్చేస్తుంది. రిషి చూడండి, దానిలో పరుపు మామూలుగా ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ తీసినప్పుడు అది ఇందులో పెట్టి ఈ పరుపు ఉంది కదా చిన్నది, అవి తీసినప్పుడు ఇంక ఇది కూడా బయటకు తీస్తే దానిలో పడుకొని కూర్చొని ఇంకా ఫుల్గా చూసింది కదా, ఎగ్జైట్ అయ్యి ఆడుకొని అందులోనే కూర్చొని మొబైల్ చూసుకుంటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ట్రావెల్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. ప్రజెంట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా, బాయ్ బాయ్.